హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పవచ్చు. వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి చూసినట్లయితే నిన్న మనకు ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి సార్ రాబోయే 90 రోజుల్లో మేము 30,000 కొలువులను భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగానే మరి ప్రతి ఖాళీ నింపుతామని చెప్పడం జరిగింది. ఫైర్ మ్యాన్ పాసింగ్ అవుట్ ప్యారేడ్ లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ పాల్గొని ఈ యొక్క కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏంటి సార్ 30,000 కొలువుల భర్తీ అంటే కనుక మరి 30,000 కొలువులు కొత్తగా మరి నోటిఫికేషన్లు వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉన్నది. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం. రాబోయే 90 రోజుల్లో అంటే డిసెంబర్ వరకు అని చెప్పుకోవచ్చు. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారనమాట. అంటే ఆల్రెడీ నోటిఫికేషన్లు జారీ అయిపోయినాయి, వచ్చేసినాయి. దాంట్లో ఉన్నటువంటి మరి నోటిఫికేషన్లలో డిఎస్సి ద్వారా ఒక 11,000 ఖాళీలు లెక్క పెట్టుకోండి అమ్మా. ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ మరి ఇతర పాటు మరి ఇతర శాఖల్లో ఈ ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో మరి వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారనమాట. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గానీ తర్వాత జేఎల్ ఒకటి భర్తీ చేస్తుండొచ్చు. దాని తర్వాత డిఏఓ గానీ ఇక చిన్న చిన్న నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ గానీ, ఎస్డబ్ల్యూఓ ఇట్లాంటివన్నీ కలుపుకొని కూడా 30,000 పోస్టులు మేము భర్తీ చెయ్యబోతున్నాం అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆల్రెడీ ఇంత ముందుకు 30,000 కానిస్టేబుల్ ఇవన్నీ కూడా గురుకుల ఇవన్నీ కలిపి ఒక 30,000 కౌంట్ చేశారు. నెక్స్ట్ ఈ 30,000 మొత్తం కలిపి సంవత్సరం లోపలనే మరి 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అన్నట్టుగా మరి చెప్తున్నటువంటి సన్నివేశం ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే 90 రోజుల్లో మేము 30,000 ఉద్యోగాల భర్తీకి మరి పరీక్షలు అయితే జరపబోతున్నాము. సమస్యలుంటే మంత్రులు అధికారులకు చెప్పండి, నిరసనలు చేయవద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. సో అండగా ఉంటానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారనమాట. అంటే రానున్న 90 రోజుల్లో 30,000 ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90 రోజుల్లో 31,000 మందికి మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు మరి 11,000 మరి టీచర్ పోస్టులు, మరి అలాగే చూసినట్లయితే గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు మరి ఇతర ఖాళీల్లో మరి కలిపి మరి దాదాపుగా ఇంకో 30,000 ఉద్యోగాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట. జాబ్ క్యాలెండర్ సంబంధించి మరి చర్చ అయితే మనకు అసెంబ్లీ సమావేశాల్లో జరగలేదు. అయితే త్వరలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కి సంబంధించి మేము ప్రకటిస్తాము, మరి దాని యొక్క కార్యాచరణ మొదలవుతుంది త్వరలో అని చెప్పడం జరిగింది బట్టి విక్రమార్క సారు. మనం కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇక్కడ చూడండి, కొత్త డిఎస్సి టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం రోజున అంటే సెప్టెంబర్ 5వ తారీఖున మరి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఆగస్టు 15 తర్వాత డిఏలపై ప్రకటన ఉంటుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సి పరీక్షలు జరుగుతుండగా టీచర్స్ డే పురస్కరించుకొని మరి సెప్టెంబర్ 5న మరి కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారనమాట. సర్కార్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారనమాట. సో 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మనకు ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి డిఎస్సివి, మీకు అందరికీ తెలిసే. అంటే ఒక నెల వ్యవధిలోనే మనకు కీ రావడము, అలాగే ఫైనల్ కీ రావాలి, అలాగే మరి మనకు 1:2 నిష్పత్తిలో, ఎందుకంటే ఇవి జిల్లా పోస్టులు కాబట్టి ఒక పోస్ట్ కి ఇద్దరిని పిలవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ నెల రోజుల్లోపే చేసి సెప్టెంబర్ 5వ తారీఖున మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. చూడాలి మరి అంత వేగంగా జరుగుతుందా లేదా. యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు? పెండింగ్ లో దాదాపుగా ఒక 5,000 పైనే ఉన్నటువంటి ఖాళీలు పెండింగ్ లో నియామక బోర్డు
మరి ఇప్పటికీ 5,000 పైగానే మరి ఖాళీలు ఉన్నాయి. అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే మరి ముందడుగు పడేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. దాదాపుగా 11 యూనివర్సిటీల్లో 5,000కు పైగా మరి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి మరి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో మరి ఈ యొక్క కథనం అయితే రావడం జరిగిందనమాట. అంటే రాష్ట్రంలో యూనివర్సిటీలోని ఖాళీ పోస్టుల భర్తీని మరి ఎప్పుడు చేపడతారనే విషయంలో స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో మరి ప్రొఫెసర్ పోస్టులతో పాటు బోధనేతర పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఈ త్వరలో ఇవన్నీ కూడా భర్తీ చేస్తే బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ లో ఇవన్నీ కూడా చేర్చాలి 5,000 పోస్టులు అని చెప్పేసి మరి నిరుద్యోగ యువత అయితే కోరుతా ఉన్నారు. రైట్, తలసరి ఆదాయంలో దేశానికే దిక్సూచి అయింది మన యొక్క తెలంగాణ. సో మనకు 2023-24లో 11.4 వృద్ధి సాధించింది అనమాట. 10 ఏళ్లుగా జాతీయ సగటు కంటే అధికమే ఉంటున్నటువంటి మరి రాష్ట్ర తలసరి ఆదాయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఇయర్ వైజ్ గా చూసుకోండి. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు ఎవ్రీడే మరి స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుంది. మరి అలాగే చూసినట్లయితే జాబ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా అక్కడ అందించడం జరుగుతుంది మిత్రులారా. సో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులను కల్పిస్తున్నది. మరి చిన్న రాష్ట్రమే అయినా మరి అందుబాటులో ఉన్నటువంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమవుతున్న తద్వారా మరి తలసరి ఆదాయంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తూ వస్తున్నది అనమాట. 2014లో ఎలా ఉన్నది, 2014-15 ఇక్కడ మీరు చూడొచ్చు. 2014-15లో 10.6% ఉంటే గనక 2023-24లో అది 11.4% కు వృద్ధి చెందిందనమాట. సో తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద ఉన్నటువంటిది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదేమో తెలంగాణది, ఇదేమో భారతదేశాంది. అంటే మరి దేశానికే దిక్సూచి. ఒక్కొక్కసారి దేశం కంటే కూడా ఇక్కడ మనకి ఎక్కువగా ఉన్నది. దేశానికి 8.1 ఉంటే గనక మనది 11.4 ఉండడం జరిగిందనమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాబడుల కంటే అప్పు 296% అధికంగా ఉన్నది. 2023-24లో మరి 15% పెరిగినటువంటి రుణాలు, ఆదాయంలో 23% జీతాలకు వెళ్ళిపోతే 13% వడ్డీలకు వెళ్ళిపోతుంది. 9.96% పెన్షన్లకు పోతుంది. రూపాయి ఖర్చుకు మరి ఆదాయము 81 పైసలే. మరి ఇక్కడ మొత్తం FRBM ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ లో మరి ప్రభుత్వం వెల్లడి చేసింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక్కడ రావడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం. 2034 నాటికి 9 to 5 ఉద్యోగాలు అయితే ఉండవంట. అంటే 9 గంటలకు పోయి 5 గంటల వరకు చేసుకొని వచ్చే ఉద్యోగాలు అయితే ఉండవంటున్నారు. సో ఒకే సమయంలో వివిధ కంపెనీలకు పనిచేసేటటువంటి రోజులు వస్తాయంట. లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ ఆఫ్ మ్యాన్ అంచనా వేశాడు అనమాట. అంటే రాబోయేటటువంటి ఒక 10 ఏళ్ల కాలంలో ఈ మార్పులు రావచ్చు అన్నట్లే చెప్తున్నారు. నేను పొద్దుగా 9 to మరి 9 గంటలకు ఆఫీస్కి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు మరి ఇంటికి వెళ్ళిపోయే ఉద్యోగాలు ఉండవని చెప్పేసి ఉండబోవని అంచనా వేశారన్నమాట. రాబోయే ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసేటటువంటి రోజులు రానున్నాయని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఒకే ఉద్యోగి 4-5 కంపెనీలకు ఒకేసారి మరి పని చేసేటటువంటి మరి పరిస్థితి నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాబోతుందంట. రైట్, నెక్స్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు ఇచ్చిందండి. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా ఇస్తున్నట్లు మరి ప్రకటన చేయడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాంలోని 700 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి మొయిదామ్స్ అహోం చక్రవర్తుల సమాధులు అంటాము. సో వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేట్ గుర్తింపు లభించింది అనమాట. సో మొయిదామ్స్ అనేవి తూర్పు అస్సాంలోని ఉన్నటువంటి అహోం రాజవంశానికి చెందినటువంటి పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు అనమాట. వీటికి ఆ కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇవ్వనున్నట్లు యునెస్కో శుక్రవారం అయితే ప్రకటించింది అనమాట. 700 ఏండ్ల చరిత్ర ఉందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పిక్చర్ లో. సో వీటికి మరి యునెస్కో గుర్తింపు అయితే రావడం అయితే జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, జీడిడిపి అంటాం. జీడిడిపిలో మరి టాప్ 5 లో ఉన్నటువంటి జిల్లాలు చూసినట్లయితే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ. తలసరి ఆదాయంలో టాప్ 5 లో ఉన్నటువంటి జిల్లాలు చూడండి. మనకు ఇదంతా కూడా మనకు సోషియో ఎకనామిక్ సంబంధించినటువంటి డేటా అండి. మొత్తం రంగారెడ్డి, మరి హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, జయశంకర్ జిల్లా.
సో ఇవన్నీ కూడా నిన్న మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. చివరి 5 స్థానాల్లో ఉన్నటువంటి జిల్లాలు చూడండి, అలాగే తలసరి ఆదాయంలో చివరి 5 స్థానాల్లో ఉన్నటువంటి జిల్లాలు అన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఎల్ఐసిలో 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మిత్రులారా, అప్లై చేసుకునేది ఉంటే చేసుకోండి. ఎల్ఐసిలో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మరి తెలంగాణకు 31, ఏపీకి 12 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో మరి డిగ్రీ సర్టిఫికేట్ తో ఏదైనా కంప్యూటర్ కోర్సులో మరి డిప్లొమా, డిగ్రీ ఉండాలి మీకు అర్హత అయితే. వయసు వచ్చేసి 21 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. దరఖాస్తుకు లాస్ట్ డేట్ August 14. మరి సెప్టెంబర్ లో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైనటువంటి వారికి 32,800 జీతం అయితే ఉంటుంది అన్నట్టుగా నిన్న మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. వెబ్సైట్ ఉంది, సో చూడండి. ఒకవేళ వయో పరిమితి ఏమైనా మనకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒకసారి వెబ్సైట్ ని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మిత్రులారా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.